హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగములో 31వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురుసత్తమా అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక సుఖము విషయము చెప్పనేలా. ఎవరైతే యజ్ఞం చేస్తారో వారు సుఖాన్ని పొందుతారో. అక్కడ యజ్ఞం అంటే ఒక మంచి కర్మ. యజ్ఞము, ధ్యానము, జపము, ప్రాణాయామము, సత్కర్మ, అన్నదానము, వస్త్రదానము, సేవ, ప్రజలకు సేవ చేయడము, మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేస్తే ఇది కూడా ఒక యజ్ఞమే. ఎవరైతే యజ్ఞం చేస్తారో ఈ లోకము సుఖాన్ని పొందుతారు, పరలోకాన్ని కూడా సుఖాన్ని పొందుతారని చెప్తున్నారు. ఆ విధంగా మనము యజ్ఞం అనేది కూడా ఒక 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 నియమంగా పెట్టుకొని మనం పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలంటే, పాపము నశించాలంటే నిత్యము కూడా దైవ చింతనలోనే ఉండాలి, దైవ ప్రార్థనలోనే ఉండాలి. నిరంతరం కూడా సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండాలి. పెద్దల దగ్గరికి వెళ్తూ వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని పొందుతూ వారిని మనం సేకరిస్తూ శుశ్రూష చేస్తూ, గురు శుశ్రూష ప్రతి ఒక్కరూ కూడా గురోపదేశం పొందాలి. గురోపదేశం పొందిన తర్వాత గురువు చెప్పిన విషయాలను మనము ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. గురు పూజ, గురువాక్య పాలనకు పూజ జపాదులు పనికిరావన్నారు. ఎప్పుడైతే మనం గురువును అనుగ్రహంతో ఏదైతే గురువు చెప్తున్నారో అది మనం వింటే ఆచరిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుందని చెప్తున్నారు. గురువు ఎన్ని పూజలు చేసినా సరే, ఎంత ధ్యానం చేసినా సరే, గురువుతో వాక్యాన్ని మనం వింటూ ఆచరిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము నశిస్తుంది, మనలో ఉంటే పాపం పోతుంది, మనకి ఈ లోకంగా సుఖం కలుగుతుంది, పరలోకానికి కూడా సుఖం కలుగుతుందని పరమాత్మ చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే యజ్ఞం చేస్తారో వారు ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా అని చెప్తున్నారు. ఈ లోకాల్లో సుఖాన్ని అనుభవిస్తారు, పరలోకాన్ని కూడా అనుభవిస్తారని స్వామి తెలియజేస్తున్నారు. ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ.